ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సమగ్ర శ్రీ గురుచరిత్ర పారాయణ విధానము. అధ్యాయము 1. దత్తావతారము యొక్క పూర్వాపరములు. ఒకానొక కల్పాంత ప్రళయము తదుపరి ఈ సమస్త జగత్తు జలమయమై ఉన్నది. శ్రీమన్నారాయణమూర్తి జలశయనమందుండగా ఆయనకు మరలా సృష్టి కార్యము తిరిగి ప్రారంభించవలనన్న సంకల్పము ఏర్పడినది. తక్షణమే ఆయన నాభి కమలము నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించినాడు. శ్రీమన్నారాయణుని ఆజ్ఞానుసారం కొన్ని లోకములను తన దేహం నుండి, మరికొన్ని లోకములను తన మానసిక సంకల్ప మాత్రము చేతనే సృష్టించి, శ్రీమన్నారాయణుని ఆదేశానుసారం సృష్టి కార్యములను కొనసాగించుటకు గాను తీవ్రమైన తపస్సునాచరించి సనక సనందనాదులు నలుగురును సప్త మహర్షులను సృష్టించినారు. సప్త మహర్షులు ఎవరనగా మరీచి, అత్రి, అంగీరస, పులస్త్య, పులహ, క్రతు మరియు వశిష్ఠ ఋషులు బ్రహ్మ మానస పుత్రులుగాను సప్త మహర్షులుగాను ప్రఖ్యాతిగాంచిరి. ఈ సప్త మహర్షులందరిలోనూ అత్రి మహర్షి దేవతలందరికీ తండ్రి సమానుడు. అత్రి అనగా సత్వ, రజ, తమో గుణములు, స్థూల, సూక్ష్మ, కారణ అనే 3 శరీరములు ఎందుగల మోహమును వర్ణించినవాడు అని అర్థం. అదేవిధంగా జాగృతి, స్వప్న మరియు సుషుప్తి అనే 3 విధములైన అవస్థలకు లోబడనటువంటి మహనీయుడుగా ఉన్న ఆయనకు అత్రి అనే నామధేయము తగినది. ఒక పర్యాయము బ్రహ్మదేవుడు తీవ్ర తపస్సునందుండగా ఆయన నేత్రముల నుండి ఒక అద్భుతమైన దివ్య తేజస్సు వెలువడి, అందుండి ఒక తేజోమూర్తి అయినటువంటి సురద్రూపి అయిన ఋషి ఆకారం ప్రకటమైనది. ఆ దివ్యమూర్తి బ్రహ్మ చైతన్యంతో ప్రకాశిస్తూ అత్రి అని ప్రసిద్ధి చెందినాడు. అందువలన అత్రి మహర్షిని విధాతృనేత్రజ అని కూడా వ్యవహరించదరన్న విషయము కూడా ఈ దత్త మహత్యమునందు విస్తారముగా చెప్పడము జరిగినది. ఈ విధముగా సృష్టి కార్యమందు నిమగ్నమైన బ్రహ్మదేవుడు తన దక్షిణ భాగము నుండి స్వయంభు మనువును, వామభాగము నుండి శతరూపలను సృష్టించి వారిని దంపతులుగా ఆశీర్వదించి వారికి ప్రియవ్రతుడు మరియు ఉత్తానపాదుడు అనే 2 సుపుత్రులు కలిగినారు. వీరితో పాటు అకూతి, దేవహూతి మరియు ప్రసూతి అనబడు 3 పుత్రికలు కూడా వారికి జన్మించారు. మనువు తన కుమార్తెలలో జ్యేష్ఠురాలైన అకూతిని బ్రహ్మ మానస పుత్రులలో ఒకరైన రుచిమునికిచ్చి వివాహము చేసినారు. 2వ కుమార్తె అయిన దేవహూతిని మహాన్వితుడైన కర్దమ ప్రజాపతికిచ్చి వివాహము చేసినాడు. ఆపై కర్దమ దేవహూతి దంపతులకు కళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భు, గతి, క్రియ, ఊర్ధ, చితి, ఖ్యాతి అను 9 మంది కుమార్తెలు, కపిలుడు అనే కుమారుడు జన్మించిది. ఈ విధమైన సృష్టి కార్యమును నిరాటంకంగా కొనసాగించుతున్న బ్రహ్మదేవుని మస్తిష్కమునందు ఈ జగత్తు యొక్క మాయా విలాసమునకు లోబడక ఆత్మతత్వమును అవగాహన చేసుకుని జన్మ సాఫల్యతను పొందవలెనన్న జ్ఞానమును మానవులకు కలుగజేయుటకు ఒక సద్గురువు యొక్క ఆవశ్యకత కలదని, తదనుగుణంగా భవిష్యత్తునందు ఒక సమర్థ సద్గురువు అవతరణ సంకల్పించి తన మానసిక పుత్రులలో 2వ కుమారుడు బ్రహ్మజ్ఞాని అయిన అత్రి మహర్షికి కర్దమ ప్రజాపతి ద్వితీయ కుమార్తె సద్గుణశీలి తత్వవేత్తి అయిన అనసూయతో వివాహమునరించెను. బ్రహ్మదేవుని ఆదేశానుసారం అత్రి మహర్షి గృహస్థాశ్రమమునందు ప్రవేశించి అనేక సంవత్సరముల కాలము తీవ్రమైన తపస్సునాచరించి మహాన్వితునిగా లోకప్రఖ్యాతిగాంచినాడు. అత్రి మహర్షి తన మహాతపస్సు వలన ఋగ్వేదమునందు గల శాఖలలో శాఖా పంచమ మండలమును దర్శించిరి. పూర్వమందొకసారి కృతయుగమునందు తీవ్రమైన అనారోగ్యము కలిగించు భయంకరమైన వ్యాధులు ప్రబలి జీవన వ్యాపారమునకు అంతరాయం కలిగించు తరుణమునందు
ఆయుర్వేదమును ఉపవేదమును కనుగొని మానవ జాతిని వ్యాధి కబంధ హస్తముల నుండి కాపాడిన మహానుభావుడు ఈ అత్రి మహర్షి. అంతకుముందు మరొకసారి దేవదానవ యుద్ధమందు రాక్షసులు సూర్య చంద్రులను అపహరించి బంధించినారు. ఈ సమయమునందు సృష్టి కార్యనిర్వహణ సమస్త ప్రాణకోటి జీవన విధానము స్తంభించిపోకుండాన్నట్లు అత్రి మహర్షి తానే సూర్య చంద్రులుగా ప్రకాశించినాడు. ఈ విధముగా దేవతలకు తండ్రిగా వ్యవహరించు అత్రి మహర్షి సమస్త లోకములకు పూజనీయుడైనాడు. ఈయన ధర్మపత్ని అనసూయాదేవి కూడా అంతే తపోనిష్ట కలిగి ఎంతో నియమ నిష్టలతో మహాపతివ్రతగా పేరుగాంచినది. ఒకసారి ఎంతో తీవ్రమైన సూర్యరశ్మి కారణంగా గంగానది హరించుకుపోయినది. అంతా ఆ కరుణామూర్తి అయిన అనసూయాదేవి గంగానది ప్రవాహమును పునరుద్ధరించి మరలా జీవనదిగా మార్చి లోకోపకారము గావించినది. మరొకసారి భయంకరమైన క్షామము ఉద్భవించగానే తానే కందమూలాదులను సృష్టించి కష్ట నివారణ చేసినది. ఈ విధంగా మహాతపస్విని అయిన అనసూయామాత వేదస్వరూపిణిగాను జగదాంబగాను గుర్తించబడింది. అంతేకాకుండా ఆమెను ఆధ్యాత్మ చింతామణి అని మహాపతి సేవా నిరతిగాను కీర్తిగాంచినది. ఈమె తపో పతివ్రతా నిష్టలకు దేవతలు కూడా బెదిరి ఇంద్రలోకమును తనదిగా చేసుకుంటుందనే భయముతో గజగజలాడసాగిరి. ఈ సందర్భముగా దేవతలందరూ కలిసి కట్టుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సన్నిధానము చేరుకొని నమో నమః అని చేతులు జోడించి, హే త్రిమూర్తులారా, భూలోకమందున్న అనసూయాదేవి తపస్సాధన అటులనే అనితర సాధ్యమైన అనిర్వచనీయ అనవరతమైన ఆమె పతిభక్తి మరియు ఆమె పతిసేవను చూడగానే మేమెక్కడ మా స్థానమును కోల్పోయేదమో అనిపిస్తున్నది అంటూ ఎంతో ఆశ్చర్యముతో చెప్పి మరలా మహామాత అనసూయాదేవి గుణగానము చేసినారు. అనసూయాదేవి అష్టమదములను షడ్వైరులను జయించిన ధీమంతురాలు. క్రోధమును విడిచి క్షమాదరిత్రిగాను జ్ఞాన ప్రకాశముతోనూ శాంతికి నిర్వచనముగాను జ్ఞాన శిఖరాగ్రిగాను ఉన్నటువంటి మహాపతివ్రత అయిన ఆమెకు తగిన భర్త అత్రి మహర్షి. ఆయన కూడా తపోనిష్ఠాగరిష్ఠుడు అని ఎన్నో విధములుగా ఈ ఋషి దంపతులను దేవతలందరూ ముక్తి కంఠముతో కీర్తించగా ఈ త్రిమూర్తులు కూడా వీరిని సందర్శించవలనని ఆతృతపడసాగిరి. ఆ సమయమున అత్రి మహర్షి హిమాలయ శ్రేణులలో వృక్ష పర్వతముపై తీవ్రమైన తపస్సు చేయుటయందు నిమగ్నమైనారు. ఆ సమయమందు పతివ్రతా శిరోమణి అయిన అనసూయామాత కూడా పతిసేవయందు లీనమై ఉన్నది. వీరి తపోసాధన లోక విఖ్యాతమైన సమస్త లోకములకు వీరి తపశ్శక్తిగా వ్యాపించగా త్రిమూర్తులు ముగ్గురు కదిలేటట్టు చేసింది. వారు ప్రసన్నులై త్వరగా అత్రి మహర్షిని చేరుకొని ఆయన ఎదుట ఒక దివ్యమైన ప్రకాశమును ప్రసరింపచేసినారు. అంతా అత్రి మహర్షి తన దివ్య దృష్టితో ఈ విషయము తెలుసుకుని కనులు తెరిచి చూసినాడు. తక్షణమే హంసారూఢుడైన బ్రహ్మదేవుని, గరుడారూఢుడైన మహావిష్ణువుని, నంది వాహనమధిష్ఠించిన సదాశివుని గాంచి తన్మయత్వంతో వారిని కీర్తిస్తూ స్తుతించసాగాడు. వారిని ఎంతో భక్తి ప్రపత్తులతో స్తుతించిన పిదప వారిని ఈ విధంగా అత్రి మహర్షి ప్రశ్నించినారు. మీ రాకకు కారణమేమి? మీరు నా యందు ప్రసన్నమగుటకు గల కారణము దయచేసి తెలియజేయవలసినదిగా కోరుచున్నాను అంటే త్రిమూర్తులు ముగ్గురు చిరుమందహాసం చిందిస్తూ అత్రి మహర్షిని ఎంతో ఆదరాభిమానములతో ఆప్యాయముగా చూచుచు వారి రాకకు మరియు వారి సంతోషానికి గల కారణమును వివరిస్తూ, మేము బాహ్య దృష్టికి వేరు రూపములతో ఉన్నను
మా తత్వము ఒకటే, నీ పుత్రునిగా మేము అవతరిస్తాము అని అభయవరప్రధానము గావించి అదృశ్యులైరి. ఈ విధంగా దర్శించిన త్రిమూర్తులే ఆ ఋషి ఎదురుగా అత్యంతద్భుతమైన ప్రకాశముతో, చిన్ని బాలుని రూపంతో, 3 ముఖములు 6 భుజములతో శోభిల్లుతూ ప్రకటమైనారు. అనసూయ అత్రి దంపతులు ఎంతో పరవశమంది ఆనందించుచుండగా, నేను దత్తుడిని అంటే దత్తాయనగా తనను తాను సమర్పించుకొనుట, మీకు దత్తునిగా జన్మిస్తాను అని అనుచు ఆ బాలుడు అదృశ్యమైనాడు. ఇది వృక్షపర్వత ప్రాంతమందు జరిగిన ఘటన. ఇది ఇలా ఉండగా తదుపరి ఒక రోజున నారద మహర్షి భూమికి దిగి నేరుగా అనసూయామాత వద్దకు వచ్చి ఇనప గుగ్గిళ్లను ఆమెకిచ్చి వాటిని భుజించుటకు అనువుగా చేసి ఇవ్వమని కోరగా, ఆమె అటులనే గావించి ఆయనకిచ్చినది. నారద మహర్షి వాటిని ఆరగించి తృప్తిగా తేంచి అచ్చట నుండి నిష్క్రమించినాడు. ఆయన ఈ విషయమును త్రిమాతలైన సరస్వతి, లక్ష్మి మరియు పార్వతులకు తెలియజేయగా వారు మరింత ఆగ్రహం చెందినారు. తమ తమ పతులకు ఈ విషయము తెలియజేసి వారిని ప్రేరేపించి అనసూయాదేవిని పరీక్షించమని పురిగొల్పినారు. త్రిమూర్తులకు అత్రి, అనసూయ దంపతుల తపోనిష్ట మరియు ఆమె పాతివ్రత్య దీక్ష తెలిసినను తాము ధర్మ నిర్వహణ యందు నిష్ణాతులమని తెలియజేయుటకు, మానవులకు తమ తమ భార్యల కోర్కెను తీర్చుట భర్తల కర్తవ్యమని బోధించుటకు, వారు అనసూయమాతను పరీక్షించుటకు సిద్ధపడి అత్రి మహర్షి ఆశ్రమమందు లేని తరుణము చూసి వారు 3 సాధు రూపంలో అత్రి మహర్షి ఆశ్రమ ప్రాంగణమునందు ప్రవేశించి భవతీ భిక్షాం దేహి అని యాచించిరి. అనసూయమాత ఈ పలుకులు విని వెలుపలకు వచ్చి వారిని చూచినది. అతిథి దేవో భవ అన్న శాస్త్రోక్తి తెలిసిన ఆమె వారిని ఎంతో గౌరవ మర్యాదలతో ఆహ్వానించి సమయోచిత ఉపచారములతో సత్కరించి భక్తి శ్రద్ధలతో భోజనమును సిద్ధపరిచి వారిని చేతులు జోడించి ఆహ్వానించినది. అంతా ఆ మారు రూపమును ధరించిన త్రిమూర్తులు మాకు ఇష్టమైన రీతిలో భోజనము నొసగిన మాత్రమే భిక్ష స్వీకరించదమనినారు. అందులకు ఆమె తన సమ్మతి తెలియజేయగా వారు ఆమెను వివస్త్రయ్యై తమకు భిక్ష నీయవలననే షరతు విధించినారు. ఆమె లోపలికి పోయి తన పతిదేవుని పాదుకలను స్మరించి నమస్కరించి తనలో తాను ఈ విధముగా తలపోసినది. భిక్షకు వచ్చిన అతిథులు సాక్షాత్తు తనకు పుత్ర సమానులు. అటువంటి వారి కోరికను తీర్చుటకు తన ధర్మము. పైగా వారు అతిథులు. అతిథి మర్యాద గృహస్థు ధర్మము. అట్టి ధర్మమునకు భంగము వాటిల్లిన అత్రి మహర్షికి ధర్మలోపము కలుగును. అట్టి ధర్మలోపము వలన తన పాతివ్రత్యమునకు భంగము వాటిల్లును. కాబట్టి ధర్మ నిర్వహణలో, కర్తవ్య పాలనలో తాను కృతార్థురాలగుటకు గాను ఆమె నగ్నముగా వెలుపలికి వచ్చినది. ఆమె పాతివ్రత్యమునకు భంగము వాటిల్లకుండా త్రిమూర్తులు పసిపాపలుగా మారి ఖేర్ ఖేర్మని రోధించసాగిరి. ఆమె తిరిగి వస్త్రధారణ గావించుకొని వారికి తన కొంగుచాటున వంచుకుని స్తన్యమిచ్చి, జో జో త్రిమూర్తులారా, రండి రండి, మీరు నా సంతానముగా భువికి తరలి రండి అని జోల పాడుచుండగా అత్రి మహర్షి వచ్చి జరిగిన విషయమంతటినీ తన దివ్య దృష్టితో తెలుసుకొని ఎంతో ఆత్మీయతతో ఆ పసిపాపలను ఆలింగనము చేసుకునినాడు. అంతలో నారద మహర్షి ద్వారా ఈ విషయమును తెలుసుకొని త్రిమాతలు వడివడిగా అత్రి మహర్షి ఆశ్రమమునకు వచ్చి తమ తమ పతులను గుర్తించలేక అనసూయ గొప్పతనమును, ఆమె పాతివ్రత్యమును శ్లాఘించగా త్రిమూర్తులు వారి వారి స్వరూపధారణ చేసి తమ తమ సతులకు కనుల పండుగ కావించినారు. ఈ విధముగా త్రిమూర్తుల పరీక్షయందు కూడా అనసూయాదేవి సఫలురాలై లోకఖ్యాతి గడించి ఆమె మహామాత అయినది. ఇంత మాత్రమే కాకుండా
ఇచ్చట ఒక అంతర్ధానమేమనినా త్రిమాతలకు ఈర్ష్య అసూయలు ఉండవు. అదిగాక అనసూయ బ్రహ్మమానస పుత్రుని అర్ధాంగి కావున ఆమె తమకు కోడలు. కానీ ఇచ్చట మానవులకు సమస్త లోకములకు ఒక సద్గురువు ఆవిర్భావమునకు అంతటి శాశ్వత అవతారమునకు నాంది పలుకుటకు అర్హత నిర్ధారించుటకు తగిన పరీక్ష చేయుటకు మాత్రమే ఈ పరీక్ష. మరొక బోధ ఏమనినా ఇతరుల సామర్థ్యమును చూచి ఈర్ష్య చెందినచో లేనిపోని సమస్యలు ఎదురవుతాయని మానవులు తెలుసుకొనుటకు మాత్రమే త్రిమాతలు ఈ విధముగా చేసినట్లుగా అర్థం చేసుకోవాలి. జగన్మాతలకు ఈర్ష్య ఎందుకు ఉంటుంది? ఈ విధమైన జ్ఞానబోధ చేయుటకు మరియు జగద్గురు అవతరణకు అవసరమైన పరిస్థితులను ఏర్పరచుటకు మాత్రమే ఈ నాటకమంతా. ఇక మరల మన అత్రి అనసూయల కథలో మరొక మలుపు ఏమనినా మాండవ్య మహర్షి శాప కారణంగా కౌశికుడు మరణించగా తన తపోబలంతో లే కౌశిక అని అతనిని పునర్జీవితుని గావించి సూర్యోదయమును పునరుద్ధరించిన అనసూయామాతతో త్రిమూర్తులు తాము పుత్రులుగా జన్మించెదమని వరమిచ్చి అంతర్ధానమైరి. అఖండ పతివ్రత అయిన అనసూయామాత పాతివ్రత్య మహిమను ఆమె తపోశక్తిని వర్ణించుటకు పదజాలము భాషా పరిజ్ఞానము సరిపోక వాగ్దేవియే మూగపోతుందేమో. ఆమె ఇంతటిది అంతటిది అని వర్ణనాతీతంగా గల వ్యక్తిత్వం గలదైన ఈమె భర్త అత్రి మహర్షి అపార కరుణాసాగరుడు, సత్యశీలి, శాంతి, సహన, త్యాగమూర్తి, భక్తి యందు మహామేరు, అనసూయాపతిగా ఉండి తపస్సునందు లీనమై ఉండగా వీరి తపోనిష్టకు తృప్తి చెంది ప్రేమతో వీరికి పుత్రునిగా సద్గురువైన దత్తుడు దిగివచ్చినాడు. అత్రి తనయుడు దత్తాత్రేయుడైన తాను శాంత మంగళమూర్తి, ప్రభువు, దేవుడైన ఇతడు ఇంద్రనీలమణి కాంతితో ప్రకాశించుచూ సృష్టి స్థితి లయలచే కార్యములను త్రుటిలో నిర్వహిస్తూ ఆది మధ్య అంత్యములను అతీతంగా ఉండు తాను కాలాతీతుడు, లీలా విశ్వంబరుడు, నిర్గుణుడు, నిరాకార పరిపూర్ణుడు. ఇటువంటి దత్తుడు అవధూత శ్రీదత్త గురుదత్త ఏమని వర్ణించం. శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. మొదటి అధ్యాయము సమాప్తం. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.